శ్రీవారి లడ్డు ప్రసాదాలపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అది రాజకీయ రంగుగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రాజకీయ సమస్యగా మారిన నేపథ్యంలో వివాదం పెద్దవుతుంది. ఈ సమయంలో బాధ్యత గల వ్యక్తులు సమస్యకు పరిష్కారం, వివాదం సద్దుమణిగే విధంగా వ్యవహరించాలి తప్ప సమస్యను పెంచే విధంగా ఉండకూడదు. మాజీ ప్రధాన అర్చకులుగా ఉన్న రమణ దీక్షితులు గారు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు. గతంలో కూడా వారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల ఆలయంలో తవ్వకాలు జరుగుతున్నాయని, పింక్ డైమండ్ అని రకరకాల ఆరోపణలు చేసేసాడు. ఇప్పుడు శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో నేను ఎప్పటి నుంచో చెప్తున్నానని మాట్లాడేసినాడు. అలా మాట్లాడచ్చు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి. ఆయనకి ఏదన్నా సమాచారం ఉంటే చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి, లేదా కోర్టులకు వెళ్ళాలి. అంతే తప్ప వారు కూడా ప్రజా కోర్టులోకి వచ్చి మాట్లాడితే వివాదం పెద్దదవుతుంది. రమణ దీక్షితులు గారిని నమ్ముకుంటే ఎవరైనా ఇబ్బంది పడతారు. ఎందుకంటే రమణ దీక్షితులు గారు ఆ రోజు జగన్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఆనాడు అధికార పార్టీని విమర్శించాడు, ప్రతిపక్షం సంతోషించింది. ఈరోజు అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం బాధపడుతుంది. అంటే రాజకీయ పార్టీ నాయకుల్లాగా వీళ్ళు కూడా తయారయ్యి సమస్యను పెంచే విధంగా మాట్లాడితే సమస్య వస్తుంది. కాబట్టి రమణ దీక్షితులు లాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడడం పట్ల తీవ్రంగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఉంది. తమాషా ఏంటంటే సమాజం చాలా బాగుంది, రాజకీయ పార్టీలు ఆయన భ్రమంలో పడుతున్నాయి కానీ ప్రజలు పడట్లేదు. ఎందుకంటే రమణ దీక్షితులు ఒకనొక దశలో ఒక ప్రకటన చేశాడు, శ్రీవారు ఉండిలో డబ్బులు ఎవరు వేయద్దని. ఆ తర్వాత డబ్బులు పెరిగినాయి ఉండికి. కాబట్టి ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు కానీ ఈ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవట్లేదు. ప్రజలకున్న చైతన్యం, ప్రజలకున్న సెన్సిటివ్నెస్ రాజకీయ పార్టీలు కూడా వస్తే బాగుంటుంది.